चारमीनार किस तरफ जाना भैया? आगे जाना। आगे। हाँ हो गया पेमेंट। ठीक है। भैया बोलो। चारमीनार ఎటు పోయేది? चारमीनार హామా అవి ఎక్కడున్నావు? నేనా ఇక్కడ మీటింగ్ తొందరగా అయిపోయినాదని చార్మినార్కి వస్తేలే. చార్మినారా? ఒసేయ్, రేపు నీకు ఇక్కడ ఎంగేజ్మెంటే. అసలు గుర్తున్నది నీకు? మీటింగ్ త్వరగా అయిపోతే బయలుదేరి రావచ్చుగా. మా బస్ ఎప్పుడు నైట్ 11కి. అప్పటిదాకా నేనేం చేసేది? ఇప్పటికిప్పుడు బస్సులు అంటే ఎలా చిక్కుతాయి? ఏదో ఒకటి చెప్తావు. సరే కానీ అక్కడ ఏదైనా శిరీష్కి గిఫ్ట్ చిక్కితే తీసుకో. గిఫ్టా? నేనేమైనా ఫారెన్ ట్రిప్గా వచ్చినాను. ఇక్కడ అసలే అంతా స్ట్రీట్ షాపింగ్. మాట్లాడకవి. పెళ్లి సెట్ అయిన దగ్గర నుంచి తను నీకు ఎన్ని గిఫ్ట్లు ఇప్పించాడు కదా, నువ్వు ఒక్కటైనా ఇచ్చావా? అట్లీస్ట్ టీ షర్ట్ అయినా తీసుకో. అయినా ఈడేం బాగుంటాయి మా. బానే ఉంటాయి, ఏదో ఒకటి తీసుకో. సరే ఏదో ఒకటి తీసుకుంటాలే. కోప్పడుకు నాన్న. ఏదో ఒకటి తీసుకుంటాలే. చూస్తు ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ, చార్మినార్కి ఎలా వెళ్ళాలండి? చార్మినారా? అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది. ప్లీజ్ స్ట్రైట్గా వెళ్ళమని కాకుండా ఇంకేమైనా చెప్తారా? అది కాదండి, మీ వెనకాల. ఇందాక నుంచి ఎవరిని అడిగినా కానీ స్ట్రైట్గా వెళ్ళండి, ఆగే జావు, సీదా జావు తప్ప ఏం చెప్తలేరు. అసలు ఎక్కడుందో ఏంటో అర్థం కావట్లేదు. ఆటో ఓడి చూస్తేనేమో పక్కనే మేడం అని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. అసలు చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇప్పుడు కూడా మిమ్మల్ని అడిగితే అటేటో చూసి. ఐమ్ సారీ అండి. ఇట్స్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ. బాము దొరికిపోయినా? ఎస్కేప్. क्या चाहिए भाई? पट्टू चीर चाहिए. पट्टू चीरा? हाँ, कंची पट्टू, गद्वाल साड़ी कुछ भी नहीं है. पट्टू चीरा देखो. पूरा मेंसवेयर है. ठीक है. अंडरवेयर सिखाओ. आपकी साइज का? मेरा ही. इसका 120 to 130 हो जाएगा. ये देख लो, ये देख लो, ये भी देख लो. अच्छा है, बहुत भैया ये आदमी के लिए टी शर्ट्स चाहिए. ये पूरा टी शर्ट ही है, देख लो. दूसरा कलर्स नहीं है भैया? कलर्स चाहिए, लेके आता हूँ. ये छिड्डियाँ देख रहा है कि पुट्टियाँ देख रहा? ये देख लो, पूरा लार्ज है. लार्ज लूज हो जाता ना भैया, उनको मीडियम आ जाएगा शायद. आपका जो आदमी है वो इतना नहीं है, वो इतना है. उसको मीडियम नहीं, पक्का लार्ज ही होता. पक्का? पक्का गारंटी कुछ नहीं होता मैडम. अगर आपका आदमी है तो ट्राई कर लो. मैं तो रिटर्न भी नहीं देने वाला हूँ, पहले ही बोल रहा हूँ. ओके भैया, कूल. क्यों इतना चिल्ला रहे हो? भैया ये ट्राई कर सकते हैं? ये कैसे ट्राई कर सकते भाई? पोटिया ताड़ना है तो पार्क में जाना, मेरे धंधे पे क्यों आते? హాయ్. మీరు? నేను ఇందాక అడ్రస్ యా చార్మినార్ గురించి అడిగారు కదా. చార్మినార్ దొరికిందా, మళ్ళీ మిస్ అయ్యారా?
లేదు చిక్కింది. ఓకే. ఇక్కడ ఏదో టీషర్ట్ తీసుకుందామని వచ్చాను. సైజ్ సరిపోలేదా? అవును, మీకెలా తెలుసు? మీ అమ్మాయిలు అంతే కదండి, మా అబ్బాయిల కోసం టీషర్ట్లో షర్ట్లో కొంటారు. అవి లూజో టైటో అవుతాయి, మాకు సెట్ అవ్వట్లేదని ఫైనల్గా మీరే వాడేసుకుంటారు. ఆ, అది కరెక్టేలేండి. యాక్చువల్లీ మీరేం అనుకోనంటే నేను ఎవరి కోసం అయితే టీషర్ట్ చూస్తున్నానో తనది మీది కొంచెం ఒకే పర్సనాలిటీ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం అయితే ట్రై చేస్తారా? ట్రైల్ అంటే అంటే మీకు టైం ఉంటేనే లేండి. టైం అయితే లేదే, కొంచెం వర్క్ ఉంది. అయితే వద్దులేండి, కానీ పర్లేదు. మీరేమో గిఫ్ట్ అంటున్నారు. ఇట్స్ ఓకే లేండి. మా అమ్మాయి అమ్మాయిలు హెల్ప్ అడిగినప్పుడు చేయకపోతే అన్నం పెట్టదు. సర్లేండి, ట్రై చేస్తాను. భయ్యా ట్రైల్ రూమ్ కిదనే? పూరా షాప్ ట్రయల్ రూమ్ ఇచ్చే. ఓపెన్ బాత్రూమ్ లాగా ఓపెన్ ట్రైల్ రూమ్ అనుకుంటా. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కొంచెం అటు తిరిగితే, అంటే జిమ్కి వెళ్ళి చాలండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం టైట్ అయినట్టుంది కదా? అవును, బట్ పర్లేదు, వచ్చేస్తుందిలేండి. భయ్యా ప్యాక్ పర్లేదండి, మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. మనం ఇంకొంచెం చూద్దాం. అసలే గిఫ్ట్ అంటున్నారు, మీకు మాట అవ్వద్దు. సో స్వీట్ ఆఫ్ యూ అండి. మనలో మనకు ఫార్మాలిటీస్. సారీ అండి, అంటే కొంచెం కంగారులో చూసుకోలేదు. ఇట్స్ ఓకే. భయ్యా లాచ్. ఏలేలో ఇది ఫిక్స్ కదా भैया? ये पैक करो. कितने का है? 500. 500 की हो? 200 को दे दो. 200 में तो ये चड्डी भी नहीं आती. చెడ్డీ క్యూ నే ఆతి? పోనీ 500 ఇచ్చేద్దాంలేండి. మీరు ఊరుకోండి, ఇక్కడ ఏదైనా బేరాలాడాలి, నేను మాడతాం కదా. ठीक है 300 करो. नहीं भाई 400. 300 का आता है भाई, नहीं तो हम चले जाते. पता नहीं. नहीं आप लोग 300 फोन पे कर दो. शुक्रिया भाई. शुक्रिया भाई. हाँ రైట్. అసలు 300కి ఇస్తాడు అనుకోలేదండి. గట్టి కడితే 200కి ఇచ్చేవాడండి. పాపం పెళ్ళం పిల్లలు ఉంటారని నేనే ఇంక వదిలేసా. అవునా? ఎనీవే చాలా థ్యాంక్స్ అండి, అండ్ ఐ రియలీ మీన్ ఇట్. నేను అంత పెద్ద హెల్ప్ ఏం చేయలేదులేండి, లైట్ తీసుకోండి. బై ద వే, దిస్ ఇస్ అవంతిక. శౌర్య. అవును, ఇక్కడ ఇరానీ చాయ్ ఎక్కడండి? చాలా ఫేమస్ అంటగా, రీల్స్లో కూడా చూశాను. చాలా ఉంటాయండి, కానీ ఇక్కడ ఒక ఫేమస్ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుని యూటర్న్ కొట్టి నార్త్ నుంచి వెస్ట్కి వచ్చి అక్కడి నుంచి అబ్బో చాలా కష్టం అండి. మీరు ఒక్కళ్ళైతే తప్పిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇట్స్ ఓకేలేండి, ఐ సమ్హౌ మేనేజ్. వెళ్ళిపోతుందండి. పోనీ మీరేమనుకోకపోతే మీరు కూడా నాతో రావచ్చు కదా, అంటే నాకు ఇంత హెల్ప్ చేస్తారు కదా. ఐ వాంట్ ట్రీట్ యు విత్ ఇరానీ చాయ్. సో స్వీట్ ఆఫ్ యూ అండి, కానీ టైం లేదని ఆలోచిస్తున్నాను. అయ్యో, టైం లేకపోతే వదిలేండి. టైం అయితే ప్రాబ్లం అండి, కానీ మీరు అడుగుతున్నారు, రూట్ ఏమో చాలా దూరం ఉంది. సరిపోదండి అలా. ఎలా ఉంది? ఓకే, నేనేం జడ్జ్ చేయనులే, ఎలా ఉందో చెప్పండి. యాక్చువల్లీ రీల్స్లో చూపించిన హైప్కి టేస్ట్కి సంబంధమే లేదు. ఇరానీ చాయ్ అలవాటైతే చాలా బాగుంటుందండి. అయినా ఇక్కడ ఏంటి అంతా చాయ్ అనే అంటున్నారు? ఇక్కడ ఎంత ఎక్కువ చాయ్ అండి, కాఫీ తక్కువ. అయితే మీది హైదరాబాద్ కదా? నో, ప్రాపర్ అనంతపూర్, సెటిల్డ్ ఇన్ బెంగళూరు. ఈరోజు ఏదో ఆఫీస్ మీటింగ్ అని హైదరాబాద్ వచ్చింటి. అసలు హైదరాబాద్ రావాలని ఎప్పటి నుంచో పెద్ద విష్ లిస్ట్ చేసుకున్నాను. సో టైం దొరికిందని ఇలా. అందుకనేనా మీ తెలుగు కొంచెం తేడాగా ఉంది. వస్తుంటి పుడికేటి అదేంటి యోచన చేస్తున్నా. కొంచెం బ్రోకెన్ తెలుగు ఉంటుంది, సారీ ఫర్ దాట్. అలాంటిదేం లేదులేండి, క్యూట్గానే ఉంది కదా. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి మా ఆఫీస్ వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు.
గాడిదకేం తెలుసండి గంధపు చెక్క వాసన. ఏంటి మీరు నన్ను ఇప్పుడు గాడిద అంటున్నారా? అయ్యయ్యో మిమ్మల్ని అనలేదండి, అదొక సామెత. ఇంగ్లీష్లో చెప్పాలంటే హౌ డస్ డాంకీ నో మైసూర్ శాండిల్ స్మెల్. ఆ? దీనికన్నా మిమ్మల్ని గాడిదని సౌండింగే బెటర్ కదా. యా. కానీ మీరు నాకేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైపోయిందిలేండి. అన్ని ప్లేస్ చూస్తారు హైదరాబాద్లో? అంత లేదు, ఇదే ఫస్ట్. ఇంకా డిఎల్ఎఫ్, ట్యాంక్ బండ్, గోకుల్ చాట్, ఇంకా చాలా ఉన్నాయి. ఒక 2-3 రోజులు పట్టిద్ది. హా? అవునా? బ్యాడ్ లక్. నేను ఈరోజు నైటే రిటర్నింగ్. అదేంటో గోవాకి హైదరాబాద్కి ఎప్పుడు ప్లాన్ చేసినా ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. మీటింగ్స్ కోసం హైదరాబాద్ వచ్చే బదులు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోవచ్చు కదా. నాకు హైదరాబాద్ అంటే ఇష్టమే. ఇన్ఫ్యాక్ట్ షిఫ్ట్ అవ్వాలని కూడా అనుకున్నాను. కానీ పెళ్ళైతే మళ్ళీ తన లొకేషన్ని బట్టి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుందేమో అని. అయితే హైదరాబాద్ అని చూసే పెళ్లి చేసుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్. హో, నాకు ఈ ఐడియానే రాలేదే. సరే, నీకేమైనా సంబంధాలు తెలిస్తే చెప్పు, చేసుకుంటాను. ఇప్పటికిప్పుడు సంబంధాలంటే బుజే జుంకాలు ఆల్రెడీ ఫోటో పెట్టాం కదే. నువ్వు ముందా ఇంటర్నెట్ ఆన్ చేసుకో. డే టైం అయిపోతులేవే, నేను వేయిస్తాను. సరే నేను మళ్ళీ చేస్తాను. సరేనండి, థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. నేను ఇంకా పోతాను. అదేంటండి సడన్గా? ఏం లేదే. కనీసం టీ అయినా తాగండి, వర్త్ ట్రయింగ్ అన్నారుగా. నాకు తాగాలనే ఉంది, కానీ చార్మినార్ 6 తర్వాత వెళ్ళడానికి ఉండదంట కదా, లేట్ అవుతుందేమో. ఓకే. అవంతి ఏంటే బుజ్జి? రేయ్, జుంకీలు చాలా చండాలంగా ఉన్నాయి. చండాలం కూడా పెట్టుకో. ఏంట్రా అరుస్తున్నావు? అవి వాపస్ ఇచ్చేసి మంచిగా తీసుకో. సర్లేవే తీసుకుంటాను. ఈసారి తీసుకునే మొదలు వీడియో కాల్ చేస్తాను, ఓకేనా? వీడియో కాల్ వద్దు. హలో హలో, ఉన్నావా పోయావా? ఉన్నానే, ఏం చెప్పు. ఏంట్రా బస్సెక్కిపోయేవాళ్ళ అడావుడి? ఒక అందమైన అమ్మాయే, కలిసిన గంటలోనే అద్భుతమైన కెమిస్ట్రీ, కొంచెం ఉంటే నెంబర్ ఇస్తుందనగా వెళ్ళిపోయింది. అమ్మాయి వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావురా? ఉందిలే ముసల్ది, రేపది మిస్ ఇండియా కాంపిటీషన్కి వెళ్తుందంట. దానికోసం జుంకీలు చూస్తుంటే ఈలోపు అమ్మాయి వెళ్ళిపోయింది. బాగుంది. అత్త మీద కోపం మొగుడి మీద చూపించినట్టు నువ్వు ఆ అమ్మాయి వెళ్ళిపోయిన కోపం నా మీద చూపిస్తావా? సారీ బుజ్జి, ఫ్రస్ట్రేషన్ తిట్టేశాను. ఏంద్రా అంత డేలా పడిపోయావు? అమ్మాయి అంత నచ్చిందా? చాలా బాగుంది. అలా అని మేకప్ వేసుకుని హడావుడేసే బ్యాచ్ కాదు, ఆ, సింపుల్ గా నీట్ గా ఉంది. ఆ అమ్మాయి బెంగళూరు అంట. వచ్చిరానే తెలుగులో మాట్లాడుతుంటే చాలా ముచ్చటగా కనిపించింది తెలుసా. అబ్బో, నేను మాడుతున్నాను సేపు అమ్మాయి నవ్వుతూనే ఉంది. టీ కూడా అమ్మాయి బిల్ పే చేసింది తెలుసా. ఎంత ఇండిపెండెంట్ అమ్మాయి కదా. నాకు అదృష్టం లేదనుకుంటాను. ఏం కాదులేరా, నీకు రాసి పెట్టుంటే మళ్ళీ ఆ అమ్మాయే కనిపిస్తుంది. ఊరుకోవే బుజ్జి, నీ పిచ్చి గాని. శౌర్య, మళ్ళీ ఆ అమ్మాయి ఎందుకు శౌర్య! కనబడుతుంది? మళ్ళీ చేస్తాను. ఏమైందండి? అది నా ఫోన్ కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఎలా పోయింది? ఏమో, ఒకసారి మీ ఫోన్ నుంచి కాల్ చేయొచ్చా? అప్పుడే స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫా? బ్యాగ్లో కరెక్ట్ చెక్ చేశారా? చెక్ చేశాను. టీ షాప్ దగ్గర పే చేశారు, ఆ తర్వాత ఎక్కడైనా? టీ దగ్గర పే చేశాను, ఆ తర్వాత బ్యాంగిల్స్ దగ్గర కూడా. షిట్, ఆ షాప్లోనే పెట్టుంటాను. వెయిట్, ఏ షాప్? అక్కడేనా? ఈ షాపే. అన్నా, ఈ అమ్మాయి ఇక్కడ పేమెంట్ చేసాక ఫోన్ మర్చిపోయిందంట, నీకేం కనిపించిందా? ఫోన్ పోయిందా? మర్చిపోండి, నేను వెళ్తా. అలా అంటావేంటన్నా? చూడు, ఇక్కడ ఫోన్ పర్స్ పోవడం చాలా కామన్ అన్న. ఒకసారి ఫోన్ నుంచి ట్రై చేయండి, స్విచ్ ఆఫ్ వస్తే లైట్ తీసుకోండి. అన్న పోలీస్ కంప్లైంట్ ఎక్కడ చెప్పు. పోలీస్ కంప్లైంటా? మర్చిపోండి, కోయి ఫైదా నీ. అవంతి గారు,
అరే అవంతిక్ గారు, మీ టెన్షన్ పడకండి. వాడంతే అంటాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అదే దొరుకుతుంది. లేదండి, అయిపోయింది. వాడు చెప్తూనే ఉన్నాడు కదా దొరకదు అని. కొత్త ఫోన్ అండి. ఇలాంటి చిన్న చిన్న మనం టెన్షన్ పడకూడదండి. ఈ ఫోన్ కాకపోతే ఇంకో ఫోన్ కొనుక్కుందాం. చిన్న విషయం ఏంటండి, 1,20,000 ఇష్టపడి యూఎస్ నుంచి తెప్పించుకున్నాను. పెద్దదాన్ని కూడా మనం టెన్షన్ పడకూడదండి. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రేపు మార్నింగ్ అలా నేను బెంగళూరులో ఉండాలి. నాకు అసలే హైదరాబాద్లో ఎవరు తెలియదు. నేను తెలుసు కదా, నేను లోకల్ అండి. మిమ్మల్ని బెంగళూరు పంపించే పూచినది, ఓకేనా? ఎలా వెళ్తానండి? బస్ టికెట్స్, మనీ, కాంటాక్ట్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. రేపు ఈవినింగ్ ఎంగేజ్మెంట్ టైంకి నేను బెంగళూరు వెళ్ళకపోతే మా పేరెంట్స్ నన్ను చంపేస్తారు. ఇక్కడ జరుగుతుంటే మీరు ఎవరో ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోతానని ఫీల్ అవుతారేంటి? ఎవరో ఎంగేజ్మెంట్కి నేను ఎందుకు ఫీల్ అవుతానండి? ఎంగేజ్మెంటే నాకు. అవంతిక్ గారు, ఇలా అంటున్నాను ఏమనుకోకండి. అసలు మీకు ఎంగేజ్మెంట్ కాబోతున్న విషయం నాకు ముందెందుకు చెప్పలేదండి? మీరేం చెప్తారో నాకు తెలుసు. కనిపించిన ప్రతి ఓడికి నా ఎంగేజ్మెంట్ అని అనౌన్స్మెంట్ చేసుకుంటూ పోలేం కదా అంటారు. కానీ చెప్పకపోవడం వల్ల నానంటూ సఫర్ అవుతాడు కదా. అప్పుడే ఒక కెమిస్ట్రీ బిల్డ్ అవుతున్న టైంలో ఇప్పుడు అనుకున్నా వేస్ట్లేండి. అయినా మనాళ్ళు పెళ్ళైన అమ్మాయికి తాలిబొట్టని, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళకి రింగ్ అని ఇలా ఏదో పెట్టారు కదా. ఒక అమ్మాయి రిలేషన్షిప్లో ఉంటే లేదా ఎంగేజ్మెంట్ కాకపోతుంటే వాళ్ళకి కూడా ఏదో పెట్టచ్చు కదా. ఏ ముక్కు పుడుకో పాపుడు పిల్ల పెట్టుంటే మాకు ఈ పరిస్థితి వచ్చినది కాదు కదా. ఇప్పుడు అనుకునే ఏం లాభం లేండి. నాకు అదృష్టం లేదనుకుంటాను. ఇప్పటి నుంచి మీ దారి మీది, నా దారి నాది. ఆఖరికి ఎమోషన్స్ చెప్పుకోవాలంటే డబ్బులు చెప్పుకోవాల్సి వస్తుంది. మానవత్వం డెడ్రా. ఏమో అమ్మా, ఎలా పోయిందో కూడా అర్థం కావట్లేదు. అందుకే లక్షలు పెట్టి ఫోన్ కొనొద్దు అంటే వింటారా? ట్రెండ్ అని కొంటారు. ఇప్పుడు సమాధానం అయిందా? సమాధానం అయిందిలే. అయినా నేను అసలు బేజార్లో ఉంటే నువ్వేం మా తిడుతూనే ఉంటావు. తిట్టకుండా ఏం చేసేది? నువ్వు అసలు సరిగ్గా పుడికినావా? అంతా పొడిగినా, అందరినీ అడిగినా, అయినా చిక్కలేదు. అదంతా సరే గాని ఫస్ట్ ఈ నెంబర్కు 10,000 పంపు. ఈ నెంబర్కా? ఎవరిది? ఇదా, ఇక్కడ అబ్బాయి పరిచయం అయ్యాడులే, ఆ అప్పది. మంచోడేనా? ఆ అబ్బాయివి ఐడి ప్రూఫ్స్, ఫోటోస్ ఏమైనా ఉంటే పంపు, సేఫ్టీగా ఉంటాయి. ప్రూఫ్స్ యాకే? మంచోడేనమ్మా. సరి మా భయం మాది. దుడ్డు పంపిస్తున్నా, హుషారు. ఏంటో రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇవన్నీ. అబ్బా, ఫోన్ పెట్టు నువ్వు ఫస్ట్. ఇదిగోండి. ఏమన్నారు? తిట్టారా? బాగా. అసలు అర్థమే చేసుకోదు. ఏం అర్థం చేసుకుంటారండి? పోయింది 10,000 20,000 1,20,000. మీ అమ్మ కాబట్టి తిట్టు ఊరుకున్నారు. మా అమ్మ అయితే లైఫ్ టైం పనిష్మెంట్ కింద ఇంటి బహిష్కరణ చేసేది. అయినా మీరు కూడా ఏంటండి, నేను అసలు బేజార్లో ఉంటే. ఈ టైంలో బేజాఫ్రై అవసరం అండి? ఆ రీల్స్ కూడా వదలరా మీరు? బేజాఫ్రై కాదు అది, అంటే సాడ్నెస్, బాధ అని. అలా చెప్పండి. ఎందుకంటే తెలుగుని కూనీ చేస్తారు. అయినా మీరే కదా ఇందాక క్యూట్గా ఉందన్నారు. అన్నానా? అనే ఉంటాను. నా నోటిదులు అలాంటిది మరి. మీరేదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నారు. ఓహో, ఉన్నానా? ఉండే ఉంటాను. నా దరిద్రం అలాంటిది మరి. ఏమైందండి? ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. అయ్యో వద్దండి, మీరెవరో స్ట్రేంజరు. పైగా రేపు సాయంత్రం ఎంగేజ్మెంట్ కాబోతుంది. మీతో మాట్లాడితే నాకేం వస్తుందండి? మీ అమ్మగారు డబ్బులు పంపిస్తారు కదా, అది ఇచ్చేస్తే నా పని అయిపోతుంది. సరేనా? అది కాదు అసలు. ఇదిగోండి, పంపించారు. మీరు జీమెయిల్ లాగిన్ అవ్వండి, నేను డబ్బులు తీసుకొస్తాను. జీమెయిల్ లాగిన్ అయ్యారా? మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 52 దగ్గరికి వస్తుంది, కానీ నైట్ 11కి వస్తుందంట. ఓ సూపర్. డైరెక్ట్గా అక్కడికి ఆటో బుక్ చేస్తాను. వెళ్ళి అక్కడ కూర్చోండి. అంటే అది నేను కూడా మీతో. మెట్రోనా? మెహదీపట్నం మెట్రో లేదు. నేనేమంటున్నానంటే బుక్ అయింది. 4 minutesలో వచ్చేస్తాడు. హలో అన్న, ఎక్కడున్నావు భయ్యా? పక్కనే అన్న 1 minute చూపిస్తుంది.
ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం దగ్గర. నేను చౌరస్తా దగ్గర ఆ చౌరస్తా నుంచి రైట్ తీసుకో, కనపడతా. ఓకే అన్న ఆ, సరే శౌర్య అదిగో వచ్చాడు. సార్ ఆటో బుక్ చేసింది మీరేనా? బుకింగ్ మాదే కానీ నెంబర్ ప్లేట్ అంటే వేరే ఉంది. ఇదా సెకండ్ హ్యాండ్ కొత్త బండి సార్, మొన్ననే తీసుకున్నా, ఇంకా రిజిస్ట్రేషన్ గల, అందుకే నెంబర్ ప్లేట్ రాలేదు సార్. ఓటీపీ వచ్చి 1492. ఓ 1492 శౌర్య నాకు ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయంగా ఉంది. ఎందుకండి భయం? ఆన్లైన్ డ్రైవర్సేగా, వెరిఫైడ్ ఉంటారు. డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడే దింపేస్తాడు, వెళ్ళి వెయిట్ చేయండి. అంటే నా దగ్గర ఫోన్ లేదు, సిటీ కూడా తెలియదు కదా. మీరేం అనుకోకపోతే అప్పటి వరకు నేను మీతోనే ఉండొచ్చా? అరే ఆల్రెడీ లేట్ అయిందండి, చాలా పనులున్నాయి నాకు. ఎక్కండి. నేను వెయిట్ చేస్తానండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఓన్లీ 2-3 అవర్సే కదా, ప్లీజ్. అవంతిక్ గారు ఎందుకంటే చిన్నపిల్ల భయపడుతున్నారు? ఏం కాదు, మీరు ఎక్కండి. సార్ ఎక్కుతున్నారా లేదా? క్యాన్సిల్ అనే చేయండి సార్, వేరే బుకింగ్ అన్న పడుతుంది. వస్తున్నాం భయ్యా, నువ్వు స్టార్ట్ చేయి. మీరు కూర్చోండి, రండి, వెళ్ళండి, ఏం కాదు. జాగ్రత్త తీసుకెళ్ళి దింపే. ఓకే అన్న. బాయ్. అమ్మయ్యా, హరే సారీగా. అయినా హార్ట్ బ్రేకులు చాలే కానీ ఇక నుంచి మన ఫోకస్ అంతా కెరీర్ మీదరా. బెయిదీపట్నం ఇటు కదా, ఇటు వెళ్ళాడేంటి? సర్లే, షార్ట్ కటే ఉంటుంది. అయినా ఇటుపోతే మనకెందుకు. ఇదా కొత్త బండి సార్, ఇంకా రిజిస్ట్రేషన్ గల. అంటే నా దగ్గర ఫోన్ లేదు, సిటీ కూడా తెలియదు కదా. ఏమైంది అక్క అంత డల్గా ఉన్నావు? ఏం లేదులే తమ్ముడు. ఏమైంది అక్క, బావ ఏమన్నా అన్నాడా? బావా అదొక్కటే తక్కువ, నాడి రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఓ నువ్వేం ఫికర్ చేయకక్క, నా దగ్గర ఒక మంచి ప్లేలిస్ట్ ఉంది, మనం పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోదాం. అవంతిక జరుగుబే, చూసుకోరా. అరే పిచ్చాడువారా నువ్వు, ఎడిసి డ్రైవ్ చేస్తున్నావురా? సారీ అన్న, వదిలే అన్న. చెప్తాడురా. అరే సారీ ఏంట్రా సారీ? ఎందుకు వస్తారా సగం Sorry అన్న. సగం రోడ్డు మీదకి మమ్మల్ని చంపడానికి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్క పాటలు ఎలా ఉన్నాయి అక్క? బాగున్నాయి తమ్ముడు. మరి అది నా ప్లేలిస్ట్ అంటే అలా ఉంటుంది. ఏయ్ అవంతి గారు, అవంతిక, ఏయ్ ఏయ్ ఏంటా బండి అవ్వడం, మనుషులను చంపేస్తావా? నువ్వు రాంగ్ రూట్ ఎందుకు వెళ్ళావు? ఫస్ట్ అది చెప్పు. రాంగ్ రూటా? ట్రాఫిక్ ఉంటుందని ఇటు వచ్చాను. నేను చెప్పాను తక్కువ ట్రాఫిక్ రూట్లో వెళ్ళమని, నీ ఇష్టం వచ్చి వెళ్తున్నావు. ఏంటి మీద మీదకి వస్తున్నావు? అయినా నీకు అంత అనుమానం ఉంటే నా బండి ఎక్కియాల్సిందే కాదు. అవును, తప్పు నెంబర్ ప్లేట్ వేసుకొచ్చి రాంగ్ రూట్ వెళ్తుంటే ఎవరికైనా వస్తుంది అనుమానం. అవంతిక్ గారు, ఈడైనా మిస్బిహేవ్ చేశాడా? ఆహా, చూడక్క బావా, నిన్ను నడి రోడ్లో వదిలేసిందే కాకుండా మళ్ళీ నన్నే అనుమానిస్తున్నాడు బావగారు. రే ఫస్ట్ అతను బావా అండమ్మానే. అవునరా, నీ బావన్ ఏం కాదు, బెంగళూరులో ఇక్కడ ఉన్నాడులే. ఓ అవంతిక్ గారు రండి, నేను డ్రాప్ చేస్తాను. నేను రాను. సరిపోయారు బావ ఇద్దరికిద్దరం. వాడిని వదిలేండి, మీరు రండి, నేను తీసుకెళ్తాను.
ఇందాక ఆటోలో బ్యాగేజ్ రేసి మరీ పంపించావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు మళ్ళీ? అవంతిక్ గారు, ఇందాకేదో బ్యాడ్ మూడ్లో ఉన్నానండి. ఇప్పుడు నేనే తీసుకెళ్తానన్నాను కదా, రండి. ఏం అవసరం లేదు తమ్ముడు, పద వెళ్దాం. అక్క బావా, ఈ నడి రోడ్డు మీద పంచాయతీ ఎందుకు బావా ఆ పక్కన పెట్టుకొని మీ పంచాయతీ ఏదన్నా ఉంటే. మళ్ళీ బావ అంటావు, ఎవడ్రా నీకు బావా? ఇంకోసారి బావ సారీ అంటే అక్క. అవంతిక్ గారు బావా సారీ, బండి తీసేయండి బావా పక్కకి. నీ గొడవ. అవంతిక్ గారు ఆగండి. ఇద్దరు గొడవ పెట్టుకొని నా పేమెంట్ ఎగ్గొట్టారు కదా, భలే బేరంలే. ఆగండి, ఇంకేడిపించాలు, పదండి. ఎవరు ఏడ్పించింది, నేనా మీరా? అరే ఒక్కతే అమ్మాయి, ఫోన్ లేదు, ఊరు తెలీదు, ఎలా వెళ్తుందని ఇంత కూడా లేదు. ఐ నో దట్ ఐ కాంట్ డిమాండ్ యూ టు టేక్ కేర్ ఆఫ్ మీ, బట్ ఐ రిక్వెస్టెడ్ యూ కదా. అవునండి, కానీ అప్పుడు అరే అమ్మాయిని నేనే నాచికే లేకుండా ఇన్నిసార్లు అడిగితే యాటిట్యూడ్ చూపిస్తున్నారు. అవంతిక్ గారు, ఈ టైంలో ఇలా అడుగుతున్నాను ఏమనుకోకండి. నాచికే అంటే ఏంటండి? ఆ, సిగ్గు శౌర్య గారు, సిగ్గు. యా సిగ్గు సారీ. అయినా నేనేం గమనించట్లేదు అనుకుంటున్నారా? నాకు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పినప్పటి నుంచి చూస్తున్నాను. అరే ఫస్ట్ తెలుగు బాగుందన్నారు, తర్వాత దానికి ఇరిటేట్ అవుతున్నారు. నేను అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అయ్యో అలా ఏం లేదండి. అలా ఏం లేదంటే వదిలేస్తా అనుకుంటున్నారా? అసలు మాట ఏంటో చెప్తారా, లేకపోతే నన్ను నడుచుకుంటూ వెళ్ళమంటారా? చెప్పండి, నన్ను ఏం చెప్పమంటారు? మీరు చూడగానే నచ్చారు, బాగా మాట్లాడుకున్నాం. అరే వైఫ్ సెట్ అవుతుందనగా వెళ్ళిపోయారు. అరే వెళ్ళిపోయిందనే బాధపడే లోపు మళ్ళీ వచ్చారు. అరే వచ్చిందని ఆనందపడే లోపు ఎంగేజ్మెంట్ అన్నారు. ఒక గంటలో ఒక మనిషికి ఇన్ని ఎమోషన్స్ అవసరమా అండి? ఐఎమ్ సారీ, నేనే మీకు రాంగ్ ఇంటెన్షన్స్ ఇచ్చినట్టున్నాను. చిచి కాదండి, నేనే అనవసరంగా ఎక్కువ ఉంచుకుంటున్నాను. ఇక్కడ ఇద్దరు తప్పు లేదు, సిచ్యువేషన్స్ అలా అయ్యాయి అంతే. సర్లే వెళ్దాం పదండి. ఎక్కండి ప్లీజ్. అయినా ఫస్ట్ అంత రూడ్గా మాట్లాడి పంపించడం ఎందుకు, తర్వాత ఇలా అడుక్కోవడం ఎందుకు? నాకు ఒక అమ్మాయి ఎంత నచ్చినా ఆ అమ్మాయి కమిటెడ్ అని తెలిసాక ఆ అమ్మాయితో మాట్లాడటం, ఫ్లర్ట్ చేయడం తప్పు. అందుకనే అలాగే నాకు నచ్చిన అమ్మాయి సింగిల్ అయినా కమిటెడ్ అయినా ఆఖరి పెళ్ళైపోయినా సరే తను ప్రాబ్లంలో ఉంటే చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. అందుకనే ఇలా. ఎక్కండి ప్లీజ్. అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అదే నాకు చిన్న పని ఉందని చెప్పాగా, అక్కడికి. ఓకే. ఏ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నావా? అంటే హైదరాబాద్ బిర్యానీ తినాలని విష్ లిస్ట్లో పెట్టుకోండి. ఓ కానీ నీకు కుదరదేమోలే. దారిలో మంచి ప్లేస్ ఉంది, తినేద్దాంలే. వద్దులే, నీకు మళ్ళీ లేట్ అవుతుంది వర్క్కి. పర్లేదులే, అసలు నువ్వు చార్మినార్ పైకి చూడలే కదా, ఇదైనా తినిపిస్తానులే. థ్యాంక్స్ శౌరి గారు. అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అదే నాకు వర్క్ ఉందన్నాం కదా, అక్కడికి. అవును, యాక్చువల్లీ ట్యాంక్ బండ్ దగ్గర బోటింగ్ చాలా బాగుంటుందని విన్నాను. బోటింగ్ ఒకటేనా, లేదా గోల్కొండ నుంచి గోకుల్చాడు వరకు మొత్తం రౌండ్ వేద్దామా? ఏం వద్దులే, నీకేదో వర్క్ ఉందన్నావు కదా. ఎలాగో చార్మినార్ పైకి వెళ్ళకుండా వచ్చేసాను. అలాగే ఇది కూడా అమ్మ తల్లి, వెళ్దాం పదండి. థ్యాంక్ యూ శౌర్య.
మాట్లాడు, మీ ఫియాన్సీ. హలో, లేదు లేదు, అది చార్మినార్లో లేదు. నేను జాగ్రత్తగానే. ఐమ్ సారీ, అలా ఏం లేదు. నేను చెప్పేది కొంచెం. హలో, ఏమంటున్నారు మీ కాబోయే శ్రీవారు? సారీ, అదే మీ ఫియాన్సీ. షారియా. నేనేదో జోక్గా అన్నాను. అసలు ఏమైంది? వదిలేసి ఊరికే మూడు పాడు చేస్తాడు. మా అమ్మలానే తిడుతున్నాడు. వాళ్ళ కన్సర్న్ వాళ్ళకి ఉంటుంది కదా. కన్సర్న్ వేరు, ఈ పర్సన్ ఏం చేసినా కానీ డమ్ అని ఫీల్ అవడం వేరు. అరే, నేనేం చేసినా కానీ హీ ఆల్వేస్ థింక్స్ ఐమ్ డమ్. కపుల్స్ మధ్య ఇలాంటి కోపాలు ఆడడం కామన్లే. నువ్వు మొదలు వ్యూ ఎంజాయ్ చేయి. అయినా ఇద్దరు పర్సన్స్ ఆర్గ్యూ చేసుకుంటే దాన్ని గొడవ అంటారు. ఒక్కరే అరుస్తూ పోతే దాన్ని పిచ్చి అంటారు. మీ పెళ్ళికి ముందర మీ ఇద్దరి మధ్య గొడవలు ఆడడం మంచిదే. అప్పుడే మీ ఇద్దరు రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. కరెక్టే, ఇలాంటి గొడవలైనప్పుడు ఒక్కొక్కసారి విడిపోవడం కూడా అనిపిస్తుంది. అదే టైంలో ఒక్క సెకండ్ ఆగి అసలు ఆ వ్యక్తితో మనం లైఫ్ లాంగ్ ఎందుకు జీవిద్దాం అనుకున్నాం అని ఆలోచిస్తే చాలు. ఆ కారణాల ముందర మీ కోపం చాలా చిన్నదైపోతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ రీజన్స్ ఏంటో ఆలోచించు. ఆ కోపం ఆటోమేటిక్గా పోతుంది. కోపం తగ్గిపోయిందా? పోయింది. ఇప్పుడు వెళ్ళి ఫోన్ మాట్లాడు. ఆ, మాట్లాడరా. హలో, హాయ్ శిరీష్. ఐమ్ సారీ, ఓకేనా? మాట్లాడావా? సార్టెడ్. అంతే కదా. ఇప్పుడు వ్యూ ఎంజాయ్ చేయి. ఓకే, కొంచెం. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఇది. చాలా బాగుంది కదా. దీన్ని కన్నడలో ఏమంటారు? కన్నడలో అజ్జి కూద్లు. మీనింగ్ అడిగితే తిడతారేంటండి? అయ్యో, నేనే మిమ్మల్ని తిట్టలేదండి. అజ్జి అంటే బామ్మ అని, కూద్లు అంటే హెయిర్ అని. అజ్జి కూద్లు అంటే బామ్మ హెయిర్తో కంపేర్ చేసి దీనికి పేరు పెట్టారు. అంటే దీని యాక్చువల్ నేమ్ ఇదా కాదా అని కూడా తెలీదు. బట్ మా స్కూల్ డేస్లో అదే పిలుచుకునేవాళ్ళు. అబ్బో, చాలా ఉంది కదా చరిత్ర. సర్లే కానీ ఐస్ క్రీమ్ తింటావా? వద్దు, ఫుల్ ఉంది. కానీ వాష్రూమ్ యూస్ చేసుకోవాలి. దారిలో రెస్టారెంట్ వస్తుంది, ఆపుతాను. అంటే అది కొంచెం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. అక్కడంత కంఫర్టబుల్ ఉండదు కదా. ఇక్కడ దగ్గరలో మీ ఫీమేల్ ఫ్రెండ్స్ వాళ్ళ హౌసెస్? వాళ్ళందరూ దగ్గరలో లేరులే. పోనీ మీ ఇల్లైనా పర్వాలేదు. మా ఇంటికి ఒక అమ్మాయిని తీసుకెళ్తే ఇంటి బయట సారీ అమర్ రహా అని బోర్డు పెడతారు. అమ్మో, అయితే వద్దులేండి. ఒక ప్లేస్ ఉంది కానీ కొంచెం రిస్క్ తీసుకోవాలి. తీసుకుందామా? యా, వై నాట్. ఇందుకే ఎవరిల్లు? మా అజ్జిల్లు. హాయ్ బుజ్జి. ఏంట్రా చెప్పా పెట్టకుండా వచ్చావు? అంటే ఏంటే, నీ దగ్గర రావాలంటే లెటర్ రాసి సంతకం పెట్టుకుని రావాలా? పకోడీ. ఆపు. కాల్ చేస్తే మధ్యలో ఆపేసి మళ్ళా కాల్ బ్యాక్ కూడా చేయలేదు. నేను హట్ అయ్యాను. సారీ బుజ్జి, వేరే పనిలో కూడా మర్చిపోయానే. పనిలో పడి మర్చిపోయావా? అమ్మాయికి పడి మర్చిపోయావా?
బుజ్జి ఇప్పుడేంటి రాణిస్తావా లేదా? సర్లేరా. బుజ్జి అంటే తినా? అబ్బబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నారే, జంట అంటే మీలాగా ఉండాలి. నువ్వు చూడు ఎంత ముద్దుగా ఉన్నావో. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నా? ఎప్పుడు చూసేయగా. ఏమోనే ఎప్పుడు చూసా సరే ఈరోజు ఏంటో చాలా అందంగా కనపడుతున్నావు. అదేం లేదులేరా. అదేం లేదంటావేంటే, ఆ నవ్వు చూడు, ఆ నవ్వు చూసే కదా ముసలాడు పడిపోయాడు. ఆ కళ్ళు చూడు రేగి పళ్ళలాగా ఎంత పెద్దగా ఉన్నాయో. అవి రేగు పళ్ళు కాదురా, నేరేడు పళ్ళు. ఏ పళ్ళైతే ఏముంది బుజ్జి, నీ పళ్ళ నుంచి వచ్చే నవ్వు అది నవ్వు కాదు సుమి, 1000 దీపాల వెలుగు. అంతేం కాదులేరా. నువ్వు అంతే అంటాలవే. ఈ పిల్లవరా నీకన్నా అందంగా ఉంది? అది కూడా నేనేరా, పెళ్లి కాకముందు. ఇది కూడా నువ్వేనా? నాకు ఇప్పుడు అర్థమైందే, నీతో అందంలో పోటీ పడాలంటే అవతల పక్కన నువ్వే ఉండాలి. ఊరుకోరా నువ్వు నీ ఎగసెగలు కాదే. ఏంట్రా ఏదో సౌండ్ వచ్చినట్టుంది? సౌండా? నాకేం రాలేదే. లేదు లేదు, ఏదో వచ్చింది, ఉండు. నీకు చోడొచ్చిందే. చెవుడు నాకు కాదు, నీకొచ్చింది, ఉండు. అమ్మా బుజ్జి 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 బుజ్జి, ఈ రూమ్ అనుకుంటే ఆ రూమ్ కాదే. ఇదే రూమ్ లో నుంచి వచ్చిందిరా. చూసావా ఎవరు లేరు. బాత్రూమ్ లో చూడరా. బాత్రూమ్ ఎందుకు దాక్కుంటారే? చూడరా. ఎవరైనా ఉన్నారా? దా చూడు ఎవ్వరు లేరు. ఆ కమోడ్లోకి వెళ్ళి కూడా చూడు. ఇక్కడి నుంచే వచ్చింది. అరే బెడ్ కింద చూడరా. బెడ్ కింద ఎందుకు దాక్కుంటారు బేబీ? దొంగలు బెడ్ కింద దక్కుంటారు బేబీ. నువ్వు చూస్తావా, నన్ను చూడమంటావా? నువ్వు వదిలే, ఒంగేవాడి నడుపు పడేస్తుంది, నేను చూస్తాను. పడితే పట్టినలే గాని వీలవటానికి మీ తాత కూడా లేడు. ఎవరు లేరురా. ఎవరుంటారు, ఎందుకుంటారు? చూడు బుజ్జి, ఒక డైలాగ్ చెప్తాను, జీవితంలో గుర్తుపెట్టుకో. ఎవరు లేనప్పుడే అనుమానం ఉంటుంది, అనుమానం ఉన్నప్పుడే ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది. దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి, ఇక్కడ ఎవరు లేరని మొత్తం నీ అనుమానం. పద వెళ్దాం. కాదురా, నాకేంటో నీకంతా అనుమానం ఉంటది, ఇలానే ముసలాన్ని చంపేసావు. పద వెళ్దాం. అంతే అంటావా? ఈ వయసులో స్టంట్లని ఎందుకే నీకు? కామ్గా కూర్చొని పకోడీ తినకుండా ఉండ్రా, నా పకోడీ ప్లేట్ మర్చిపోయాను. పకోడీ ఇప్పుడు అవసరం. ఏయ్, ఉండ్రా. బుజ్జి దొరికేసింది. ఎవితివే నువ్వు? మర్యాదగా నా ప్లేట్ నాకి, లేకపోతే నా సంగతి తెలీదు నీకు. బుజ్జి అంత వైలెన్స్ అవసరం మనకి. శౌర్య ఏయ్, మా వాడిని ఏం చేయకు, మర్యాదగా యువతలకు రా. ఉసై ఆ పిల్ల నన్నేం చేస్తే, అది నా ఫ్రెండే. నాకు తెలియని నీ ఫ్రెండ్ ఎవర్రా? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కదే, చార్మినార్లో. ఓ ఛీ. ఇది తినమ్మా, బాగుంటుంది. సాసుతో తింటే ఇంకా బాగుంటుంది. నాకు షుగర్ కదా, అందుకని తేవడం మానేశాను. బాగున్నాయా? పర్లేదు, ఇలా కూడా బాగున్నాయి బామ్మ. చిచ్చి బామ్మ, నన్ను అలా పిలవద్దు, బుజ్జి అని పిలువు. ఓ సరే బుజ్జి. నేను ఇంకా బుజ్జి అంటే శౌర్య గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. అంటే మీ ఫోన్ నెంబర్ కూడా పక్కనేదో హార్ట్ సింబల్తో సేవ్ చేసుకున్నాడులేండి. నేను ఇప్పుడు శౌర్య గర్ల్ ఫ్రెండ్నే, ఎవరు కాదన్నారు? ఎరా శౌర్య? అవును మరి, నేను నీ బాయ్ ఫ్రెండ్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, నిన్ను పెళ్లి చేసుకోవడం తిరుగుతున్నాను. చెప్పకుండా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేసిందే కాకుండా పైగా వెటకారాలు వెదవకి. అబ్బా వదిలేవే, నేను చెప్దాను అనుకున్నాను. ఏవంతిక? అవును బుజ్జి, అంటే నేను కూడా చెప్దామని అనుకున్నాను, కానీ శౌర్యనే మా బుజ్జికి చాదస్తం ఎక్కువ, సాంప్రదాయాలు పట్టింపులు అని అటు నుంచి అటే బయట పంపించేస్తుంది అన్నాడు. నాకు చాదస్తం అంటావా? నేను మీ అమ్మలాగా నేరో మైండెడ్ కాదు, బ్రాడ్ మైండెడ్. ఏదో ఎప్పుడు అమ్మాయిల ఇంటికి తీసుకురానట్టు 5వ తరగతిలో ఉండగా లవ్ స్టోరీనా? నువ్వు చెప్పు బుజ్జి. శ్రవంతి అనే అమ్మాయిని తీసుకొచ్చి నేను చేసే సున్నుండలు తనకి ఇష్టమని చేసి పెట్టమని అడుక్కునేవాడు. ఆహా. ఆ తర్వాత వర్ష అనే అమ్మాయిని కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి తీసుకొచ్చి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయేవాడు. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేక. ఏం మాడుతున్నావే, నీకు దండం పెడతాను, నీకు చెప్పకుండా తప్పు చేశాను.
ఇప్పుడు నుంచి ఒక అమ్మాయిని లేపుకెళ్ళినా కూడా ఫస్ట్ నీకే చెప్తాను, ఓకేనా? అందాక రానిస్తానేంటి? ఇద్దరు తల్లిదండ్రులతో మాట్లాడి ఎక్కడే సెటిల్ చేయను. సర్లే కానీ ఇదిగో నా వంట డిస్టర్బ్ అవుతుంది, నువ్వు బయటకు వెళ్తే సంతోషిస్తాను నేను. రామ్మా మన ఇద్దరం బయటికి వెళ్దాం దా. ఆ అమ్మాయిని తీసుకెళ్ళమని కాదు, వంట బాగా చేయరోయ్, మొన్నట్లాగా మార్చుకో. బుద్ధి లేని బుజ్జి. రామ్మా ఇక్కడ కూర్చుందాం. అవును బామ్మ, మీరు శౌర్యకి నానమ్మ అవుతారా లేకపోతే అమ్మమ్మ అవుతారా? బ్లడ్ రిలేషన్ గురించి అడుగుతుంటే వాడు నాకేం కాడు. అదే బాండింగ్ గురించి అయితే వాడు నాకున్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్. మ్మ్. అర్థం కాలేదా? మ్హూ. శౌర్య వాళ్ళు చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్న పనికి వెళ్తూ వాడిని మా దగ్గర వదిలిపెట్టేవారు. అలా అలా వాడు ఇంట్లో ఏదన్నా అలిగినప్పుడో లేకపోతే గొడవ పడ్డప్పుడో ఇక్కడికే వచ్చి ఉండిపోతాడు. అలా వాడు ఎక్కువ మా ఇంట్లోనే పెరిగాడు. సో స్వీట్. నాకంటే మా ఆయనతో ఇంకా క్లోజు. ఓ 3 ఏళ్ల క్రితం ఆయన పోయినప్పుడు వాడే అన్ని దగ్గరుండి పెద్ద కొడుకులా చూసుకున్నాడు. చూస్తున్నావుగా, వాడు ఆయన బట్టలే వేసుకుని తిరుగుతున్నాడు. మీరు కూడా తాతని చాలా మిస్ అవుతున్నారా? అంటే 50 ఏళ్ల అనుబంధం కదమ్మా, కష్టమే. నా గెస్ కరెక్ట్ అయితే మీ ఇద్దరిది లవ్ మ్యారేజే అయి ఉంటుంది కదా? హ్మ్, మాదో గమ్మత్తైన లవ్ స్టోరీ అమ్మా. చూసిన గంటలోనే లవ్ లో పడిపోయాం. ఆ? గంటలోనా? అలా ఎలా? అదేంటంటే మా అన్నయ్య వాళ్ళ చెల్లెల్ని ఇవ్వటానికి పెళ్లి చూపులకి వెళ్ళాం. అక్కడ మేమిద్దరం చూసుకోగానే లవ్ లో పడ్డాము. ఓ ఆ తర్వాత మా అన్నయ్యకి వాళ్ళ చెల్లి నచ్చింది. పెళ్లి పనుల్లో ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాము. అక్కడి నుంచి వచ్చే ముందు తను నీకు నేను ఇష్టమా అని అడిగాడు. నాకేం చెప్పాలో తెలియక కుంకుమబరిని చేతిలో పెట్టి వచ్చేసా. తను మర్నాడు ఆ కుంకుమబరిని తీసుకొని వచ్చి మా అమ్మ వాళ్ళను నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. నేను మా అమ్మకి చెప్పేశా, చేసుకుంటే భావం చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతాను అని. మా అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. అదేంటి, వరుసకి బావే కదా, ఎందుకు ఒప్పుకోలేదు? అంటే అంటే అప్పటికే నాకు ఒక సంబంధం ఫిక్స్ అయ్యింది. అలా చాలా రోజులు గొడవ పడి సాధించుకున్నా. అంత పట్టుతో అంత ధైర్యంగా అలా ఎలా బామ్మ? మనకు కావలసిన విషయంలో మొండిగానే ఉండాలి. అది పెళ్లి విషయంలో అయితే ఇంకా ఎక్కువ ఉండాలి. తెలిసిందా? అవును, మీ సంగతి ఏంటి? మా వాడు నచ్చాడా? అయ్యో బుజ్జి, అలాంటిదేం లేదు. అసలు నాకు మా వాడికైతే నువ్వు చాలా నచ్చేసావంట. పొద్దున ఫోన్ చేసినప్పుడు వాడి మాటల్లో చూడాలి. బుజ్జి, అక్కడ కూర మాడిపోతుంది. అబ్బా ఉండరా, వస్తున్నా గాని. ఇదొకటి. మా వాడని కాదు గాని బంగారం కట్నం అది కూడా అడగడు. నా లేదు బంగారం అంతా మీకే ఇచ్చేస్తా. ఇదిగో నేనే కట్నం వచ్చి పెళ్లి చేస్తానులే కానీ ఉండరా. ముందు అక్కడ కూర మాడిపోతుందా? అమ్మా, దా. ఒకసారి ముందు ఆలోచించుకోమ్మా. నువ్వు రా లోపలికి పో. నువ్వు పైకి వెళ్ళు. పైకా? నువ్వు పైకి వెళ్ళి వస్తున్నాను. హే, ఫిల్టర్ కాఫీయా? మ్మ్. హా. మార్నింగ్ నుంచి ఎన్ని ప్లేసెస్ తిరిగినా, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తిన్నా, ఇప్పుడు మాత్రమే నా మనసుకు సమాధానం అయింది. మ్మ్. మీ బెంగళూరు వాళ్ళకి ఎంత ఇరానీ చాయ్ తాగించినా కూడా ఫైనల్గా ఫిల్టర్ కాఫీ తాగుతానే మనసు అనుకుంటా. అయినా కింద తాగేవాళ్ళం కదా, ఎక్కడి వరకు ఎందుకు? కింద బుజ్జి ఏవేవో క్వశ్చన్స్ అడిగి చిరాకు పెట్టిస్తుంది కదా, అందుకనే పైకి తీసుకొచ్చా. సారీ ఏమనుకోకు. మరీ అంతేం ఇబ్బంది పెట్టట్లేదులే, ఏదో నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. అసలు
అసలు నా గురించి ఏం చెప్పావు ఫోన్లో? అదంతా ఇప్పుడు ఎందుకులే. అరే చెప్పు. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. అసలు నువ్వు మాటకు ముందోసారి మాటకు తర్వాత ఒకసారి అన్నిసార్లు జ్ఞాపకం చేయడం అవసరమా? ఎంగేజ్మెంట్ అంటే ఎవరైనా ఎగ్జైట్ అవుతారు. నువ్వేం చిరాకులో ఉన్నావు? అంత ఎగ్జైట్ అయిపోవడానికి నేనేం వాడిని 10 yearsగా లవ్ చేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవట్లేదు. గట్టిగా చెప్పాలంటే వాడు నాకు 3 monthsగా కూడా తెలీదు. అంటే ఈ పెళ్ళి ఇష్టం లేకుండా చేసుకుంటున్నావా? ఇష్టం లేకుండానా అంటే శిరీష్ ఈజ్ ఓకే, డీసెంట్, గుడ్. కానీ ఇష్టమా అని అడిగితే ఏమో నాకు తెలీదు. అసలు నేను పెళ్ళికి రెడీ కూడా లేకుంటే మా అమ్మ వాళ్ళు మాత్రం జాతకం ప్రకారం ఇదే టైంకి అయిపోవాలి, ఇంత తక్కువ కట్నానికి అసలు ఎవరు రారు, అసలు హెల్తీగా ఉన్నప్పుడు ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీరిపోవాలని ఏవో చెప్పి ఒప్పించారబ్బా. పచ్చిగా చెప్పాలంటే నా మొఖాన పడేసిన ఒక 10 సంబంధాల్లో వీడేదో బెటర్గా ఉన్నాడు కదా అని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా కొంచెం నిజం ఉంది కదా. అవును, కానీ పెళ్లి చేసుకునేది మనం కదా. మన పేరెంట్స్ మాత్రం ఏం చూస్తారు? మంచి ఫ్యామిలీ, కట్నం, ప్యాకేజ్. అవి కూడా ఇంపార్టెంటేలే, నేను కాదన్నా. కానీ ఎండ్ ఆఫ్ ది డే పెళ్లి చేసుకోబోయే ఒకరికొకరు కదా నచ్చాల్సింది. అసలు వాళ్ళు కదా రిలేషన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండాల్సింది. ముందు పెళ్ళంటూ అయిపోతే తర్వాత అంతా అదే సర్దుకుంటుంది అని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. దాని అర్థం ఏంటో తెలుసా నీకు? వేరే ఏ ఆప్షన్ లేకుండా సచ్చినట్టు పడుంటారని. కరెక్టే, మన పేరెంట్స్ కూడా మనల్ని చిన్నప్పటి నుంచి అన్నీ ప్రొవైడ్ చేసి అంత జాగ్రత్తగా చూసుకున్నారు. మనం కూడా మనకు అయినంతలో వాళ్ళని బాగా చూసుకుంటాం. దానికి దీనికి చెల్లు. కానీ పెళ్లి విషయంలో మాత్రం పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు కానీ ఇంటర్ఫియర్ అవ్వకూడదని ఒక రూల్ పెట్టేసేయాలి. ఏంటి, అరేంజ్డ్ మ్యారేజ్లో ఇంత ఫ్రస్ట్రేషన్ ఉందా? అమ్మో. కానీ ఈ లాస్ట్లో ఒక విషయం చెప్పావే, ఇన్వాల్వ్ అవ్వచ్చు కానీ ఇంటర్ఫియర్ అవ్వకూడదని. అక్కడ నేను బాగా కనెక్ట్ అయ్యా. ఎందుకు? నీకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అంత సీన్ లేదు. కెరియర్ గురించి. మా నాన్నది రైల్వేస్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నన్ను కూడా ఎగ్జామ్స్ రాయమని చిరాకు పెట్టిస్తుంటాడు. నాకేమో బిజినెస్ అంటే ఇష్టం. ఒక ఐటీ జాబ్ చేసుకుంటూ డబ్బులు దానికోసం సేవ్ చేస్తున్నాను. అయితే చెప్పేసే మరి, నీకు కూడా అవ్వదని. నేను ఎప్పుడో చెప్పేశా, మీకు నచ్చింది చేస్తూ కూర్చుంటే లైఫ్ లాంగ్ నేను సఫర్ అవుతానని. చెప్పేశావా? నాకు కూడా నీ అంత ధైర్యం ఉంటే బాగుండేది. ఇందాక బుజ్జి కూడా అదే చెప్తుంది. తనకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తాతని ప్రేమించిందంట కదా. అసలు అలాంటి ఒక స్టెప్ తీసుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలో కదా. బుజ్జి చాలా మొండిదిలే. అంత ధైర్యంగా ఉంటూ అందరికీ కుదరదు కదా. నా భయం కూడా అదే శౌర్య. ధైర్యంగా మాట్లాడలేక వీళ్ళకి సరెండర్ అయిపోతున్నానేమో అనిపిస్తుంది. ఇందాక ట్యాంక్ బండ్ దగ్గర కూడా నువ్వు అన్నావు కదా, అసలు శిరీష్తో నేను ఎందుకు ఉండాలనుకుంటున్నానో ఆ రీజన్స్ నన్నే ఆలోచించుకోమని. అసలు నాకు ఒక్క రీజన్ కూడా రాలేదు తెలుసా. నిజం చెప్పాలంటే నేను కాల్ కూడా చేయలేదు. నాకు రీజన్స్ కాదు కదా, అసలు నాకు తన గురించి ఏం తెలుసు? చాలా బేసిక్ డీటెయిల్స్ తప్పితే. అరే, తనకేమంటే కోపం వస్తుంది, రేపేమన్నా గొడవ అయితే మేమిద్దరం ఎలా సార్ట్ చేసుకుంటాము, అసలు పాస్ట్లో తన లవ్ స్టోరీస్ ఏంటి, తన లవ్ లాంగ్వేజ్ ఏంటి, ఇవేమీ తెలియకుండానే నేను పెళ్లి చేసుకుంటున్నాను. అయినా ఇవన్నీ ఇప్పుడు నేను ఆలోచించడం కూడా వేస్ట్.
రేపే నా ఎంగేజ్మెంట్. ఐ థింక్ ఐ షుడ్ జస్ట్ యాక్సెప్ట్ ఇట్. నీ ఎంగేజ్మెంట్కి ఇంకా 1 డే టైం ఉంది కదా. అయితే ఏం లేదు, కాఫీ అయిపోయిందా? బస్సుకు టైం అయింది, వెళ్దాం పద. శౌర్య, నేను మరీ ఇబ్బంది పెట్టట్లేదు అనుకుంటే ఈ ఒక్కరోజు నేను ఇక్కడ ఉండొచ్చా? రేపు సాయంత్రమే కానీ ఎంగేజ్మెంట్. తెలుసు, కానీ నాకెందుకో వెళ్ళాలంటే భయంగా ఉంది. రేపు మార్నింగ్ ఏదో ఒక ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్తాను. ప్లీజ్. ఫ్లైట్ బుక్ చేసుకున్నావా? రేపు మార్నింగ్ 8కి 6 o'clock ఇక్కడ స్టార్ట్ అయితే సరిపోతుంది. సరే. కింద బుజ్జి పక్కన బెడ్ అరేంజ్ చేశాను, నువ్వు వెళ్ళి పడుకోవచ్చు. నాకు అప్పుడే నిద్ర రావట్లేదు, నేను కాసేపు ఆగి వెళ్తాను. అసలు ఎంతకాలం అయిందో టెర్రస్ మీద కూర్చుని ఇలా వ్యూ చూసి. మనకు మాత్రం ఇది రెగ్యులర్ స్పాట్, ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడే కూర్చుంటా. లక్కీ. అవును, అసలు స్టార్సే లేవేంటి? ఏం హైదరాబాదో ఏంటో. హలో, మీ బెంగళూరు పొల్యూషన్తో కంపేర్ చేస్తే మాది చాలా బెటర్. నాకు తెలిసి మీ పొల్యూషన్ దెబ్బకి చుక్కలే కాదు, చంద్రుడు కూడా రావడం మానేసి ఉంటాడు. అబ్బబ్బబ్బా, హైదరాబాద్ అంటే ఓ పొడుచుకొచ్చేసింది. లోకల్ ఫీలింగ్ మరి. సర్లే, నాకు హైదరాబాద్ ఎంతో కొంత నచ్చింది. అవునా? ఫోన్ పోగొట్టు నానా కష్టాలు పడ్డావు, జన్మలో ఇక్కడ రానంటావు అనుకున్నా. బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, కాదని చెప్పను, కానీ అవన్నీ మర్చిపోయేలాగా హైదరాబాద్ నాకు కొన్ని గుడ్ మెమరీస్ కూడా ఇచ్చింది. నేను ఇక్కడ ఏమేమి తినాలనుకున్నాను, ఏమేమి ప్లేసెస్ చూడాలనుకున్నాను, ఏమేమి కొనాలనుకున్నాను అన్నీ చేసేసాను. అండ్ నువ్వు, యు ఆర్ మై సిల్వర్ లైనింగ్ టుడే. ఎవరో స్ట్రేంజర్ నేను ఎందుకు హెల్ప్ చేయాలి అని నువ్వు అనుకోలేదు. నువ్వు అలా ఎందుకు అనుకోలేదో నాకు తెలీదు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? గర్ల్ ఫ్రెండా? నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే పొద్దున్నుంచి నువ్వంటే ఇష్టం ఎందుకు చెప్తాను? సరే, ఈరోజు అంటే నేను నచ్చాను, నిన్నటి వరకు ఎందుకు లేరు? నా బతుకి గర్ల్ ఫ్రెండ్ని హ్యాండిల్ చేయగలుగుతానా? పుష్కలంగా చేయగలవు. మార్నింగ్ నుంచి నన్ను చూసుకున్నావుగా, నా కోపం, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ భరించావు. ఐ థింక్ యూ కెన్ హ్యాండిల్ అ గర్ల్ ఫ్రెండ్. నువ్వు చెప్తుంటే నిజం అనిపిస్తుంది. నేను జనరల్గా ఇలా ఉండను, కానీ నీతో ఎందుకో ఫస్ట్ నుంచే చనువు వచ్చేసింది కదా. ఈవెన్ ఐ ఫెల్ట్ కంఫర్టబుల్ విత్ యూ. అసలు ఒక 6 అవర్స్లో ఇద్దరు స్ట్రేంజర్స్ ఇంత క్లోజ్ అవ్వచ్చు అని ఎవరైనా నాకు చెప్తే నవ్వుకునేదాన్నేమో. కానీ మన మధ్య మాత్రం ఎవ్రీథింగ్ హ్యాపెన్ జస్ట్ లైక్ అ మ్యాజిక్. అసలు 3 monthsగా నేను శిరీష్తో కూడా షేర్ చేసుకోలేని విషయాలన్నీ నీతో చెప్పుకున్నాను. ఐ థింక్ యూ నో మీ బెటర్ దాన్ శిరీష్. అసలు నువ్వెందుకు నాకు ముందే పరిచయం కాలేదు శౌర్య? నేను వెళ్తాను.
7 అయిందా? 7? అవంతిక అవంతిక లేట్ అయిపోయింది. ఇంకెక్కడ అవంతికిరా, నా ఫోన్లో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది. ఏంటమ్మా అప్పుడే బయలుదేరావా? అవును బామ్మ, మీ ఫోన్లోంచి క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్లో వెళ్ళిపోతాలేండి. క్యాబ్ ఎందుకమ్మా, మా శౌరుగాడిని లేపుతానుండు. వద్దు బామ్మ, అంటే అలసిపోయి ఉంటాడు కదా, నేనే కావాలని లేపలేదు. నేను క్యాబ్లో వెళ్ళిపోతానులేండి. ఒక్కదానివే జాగ్రత్తగా వెళ్ళగలుగుతావమ్మా? ఏం పర్లేదు బామ్మ, మీరు కంగారు పడకండి. హ్మ్. ఉండు, ముఖంలో ఏదో హెల్తీగా కనిపిస్తోంది. ఒక్క నిమిషం ఉండమ్మా. బామ్మ, నిన్న నైట్ మీరు చెప్పిన కుంకుమరిన ఇదేనా? అవునమ్మా, ఇప్పుడు దీని అవసరం నాకు లేకుండా పోయింది. నాకా మనవరాళ్ళు లేరు, ఇలానే ఉండిపోయింది. మనవరాలు లేరా? నేనున్నాను కదా. అలా అయితే ఇది నీ దగ్గరే ఉంచు. ఇది నాకెందుకు బామ్మ, నేను అలా అనలేదు. అలా అనకపోయినా నువ్వు నా మనవరాలివే. పెద్దవాళ్ళు ఏదైనా ఇచ్చేటప్పుడు కాదనకూడదు. తీసుకో అమ్మా, తీసుకో. అలా అని నేనేం పెద్దదాన్ని కాదమ్మో, జస్ట్ స్వీట్ 16, తెలుసుగా. సరే, బాయ్ బామ్మ. బాయ్ అమ్మా. ఉంటాను. వెళ్ళిపోవడం ఏంటే? నన్ను పిలవచ్చు కదా. లేపుతానన్నారా? వద్దులే, అలసిపోయి ఉన్నాడు అంది. ఏంటి అలసిపోయేది? నా మీద అరుస్తావేంట్రా? నువ్వు చెప్పుండొచ్చుగా. బుజ్జి, నాకేనా చెప్పమందా? నాకేం చెప్తుందిరా? బుజ్జి బుజ్జి, పో నాకు ఇచ్చిందా? ఏమిస్తుంది? అదేనే, ఏ చిట్టి ఉత్తరం అలాంటిది. ఇదేం మా కాలం అనుకున్నావా, చిట్టీలు కాగితాలు ఇవ్వటానికి? అమ్మా, నేను అవి ఎక్కడున్నావే? నాన్న బస్ స్టాండ్కి వచ్చేదా? అమ్మా, నేను ఈ పెళ్ళికి రెడీగా లేను. పెళ్ళి ఇష్టం లేదేంటే? సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని పిచ్చా? పిచ్చి పట్టింది కాబట్టి ఇంతకాలం మీరు ఏం చెప్తే అన్నిటికీ ఒప్పుకుంటూ వచ్చాను. కానీ నేను పెళ్ళికి రెడీగా లేనని తెలిసింది. శిరీష్తో అస్సలే లేనని అర్థమైంది. ఈ విషయం శిరీష్కి కూడా చెప్పేశాను. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్న గోవా ట్రిప్కి కూడా వెళ్తున్నాను. నేను ఒక 1 వీక్లో సేఫ్గా వచ్చేస్తాను. మీరేం కంగారు పడకండి. అవి బాయ్ అమ్మా. చెప్పేదినవే. థ్యాంక్ యూ భయ్యా. ఇదేం మా కాలం అనుకున్నావా, చిట్టీలు కాగితాలు ఇవ్వటానికి? రే, మర్చిపోయాను, పాల ప్యాక్. అదేంట్రా, ఇప్పుడేగా తనకి ఇచ్చాను, ఇక్కడే వదిలేసి వెళ్ళిందా? వెళ్ళలేదే, నన్నే రమ్మంది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫేవరెట్ లాంగ్వేజెస్ని ఫ్రీగా నేర్చుకోవడం స్టార్ట్ చేయండి.